ఇది శివప్రియ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది గౌరవనీయులైన మన ప్రతాప్ గౌడ్ గారు టిఎఫ్సిసి మన కాచం సత్యనారాయణ గారు మన రవి గారు అంటే బుల్లెట్ పేరు అని కూడా బుల్లెట్ రవి గారు అందరికీ నమస్కారం. శివప్రియ ప్రొడక్షన్ తరఫున ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, సోషల్ మీడియాకి అందరికీ మాకు ఎంకరేజ్ చేసినందుకు అందరికీ అభినందనలు. ఓకే అంటే మా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే సారీ, అందరూ క్షమించాలి. నేను కొంచెం భయపడుతూ ఉన్న టైంలో నాకు ప్రతాప్ సార్ మన రామకృష్ణ గౌడ్ గారు ఎంకరేజ్ చేసి నీకేం కాదు, మేము ముందున్నాం, నువ్వు నడువు, నువ్వు లేడీ ప్రొడ్యూసర్గా మాకు డైనమిక్గా ఎంటర్ కావాలని నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి బాగా నిలబెట్టారు సార్. నమస్కారం సార్. ఈ శివప్రియ ప్రొడక్షన్ ఫస్ట్ నెంబర్ 1 ఇది నాది చిత్రం. అందరూ ఆస్వాదిస్తారని, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి మీడియాకి మా బంధుమిత్రులకి, మా ఫ్రెండ్స్కి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు బిఎల్ ప్రసాద్. ముందుగా శివప్రియ ప్రొడక్షన్స్లో అవకాశం ఇచ్చిన భూలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పిలవగానే వచ్చిన పెద్దలు తెలుగు ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి, సత్యనారాయణ గారికి, రవి గారికి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు నాకు ధన్యవాదాలు. మేడం మాట్లాడినట్టు నేను ఎప్పుడు ఇలా ప్రెస్ మీట్లు మాట్లాడలేదు, ఏం మాట్లాడదానో తెలియట్లేదు. అలాగే గురువులైన దాసనారాయణ గారు నాకు ఆశలు పైనుంచి స్వర్గీయ నుంచి నాకు ఆశీర్వదించాలని నేను ముందుగా కోరుకుంటున్నాను. కథ గురించి అంటే మనం షూట్ చేసిన తర్వాత ప్రమోషన్ అప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ హర్రర్ మూవీ. ఈ మూవీకి డిఓపిగా సతీష్ ముదిరాజ్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్. మూవీ మెయిన్ లీడ్ వచ్చేసి హీరో సురేష్ అండ్ మైకల్, హీరోయిన్ పూజ అండ్ అమృత ఈ నలుగురితో ముందుకెళ్తున్నాను. అలాగే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా అనుకుంటున్నాము, పేరు అనౌన్స్ చేయాలనుకుంటున్నాం లేకని కన్ఫర్మ్ అవ్వలేదు. మ్యాక్సిమం ప్యాడింగ్ ఆర్టిస్ట్తో ఉంటుంది మూవీ. ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ అండి ఇది. స్టోరీ ఓపెన్ చేయాలని లేదు నాకు ఇప్పుడు. లైన్ అంటే హర్రర్ మూవీ అండి, ఫ్యామిలీ హర్రర్ మూవీ అని రాసుకోండి. ఫ్యామిలీ. అలాగే పిల్లగాని వచ్చిన మా పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సార్ క్లాప్ వచ్చేసి మనకు రామకృష్ణ గౌడ్ గారు కొట్టారు. ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి కెమెరా స్విచ్ ఆన్ భూలక్ష్మి మేడం చేశారు, సత్యనారాయణ గారు చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ వచ్చేసి బుల్లెట్ రవి గారు చేశారు. అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు, స్టేజీని ఇంకో విషయం ఏంటంటే మాకు ఈ స్టేజ్ని బాగా అలంకరించిన ఆర్ట్ డిపార్ట్మెంట్ సతీష్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. బాగా చేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. అమ్మాయిలు ఇద్దరు బాగా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, అబ్బాయిలు కూడా మంచి పర్ఫార్మెన్స్. హీరోస్ కూడా ఇద్దరు మంచి టాలెంట్ పర్సన్స్. అంటే తెలుగు మూవీస్ వస్తున్నాయండి, అంటే తెలుగు గురించి అంటే నేను మాట్లాడడం కరెక్ట్ కాదులే కానీ రొటీన్ చూస్తుంటే రొటీన్ స్టోరీస్ వస్తున్నాయి. దాని భిన్నంగా ఇలా కాదు ఇంకోలా వెళ్దాం అని చెప్పేసి ఒక కొత్త పాయింట్ని ఎంచుకున్నానండి నేను. ఆ కొత్త పాయింటే ఈ హర్రర్ మూవీ అండి. హర్రర్ మూవీ అనగానే అందరూ అనుకుంటారు భయపెడతారు, కామెడీ అది ఇదని, కానీ అది కాదండి. ఇది కొత్త లైన్ అండి హర్రర్ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్తో వెళ్తూ హర్రర్ ఎలిమెంట్స్ బాగా, ఇది ఎలా అంటే ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఎలిమెంట్ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా మేడం భూలక్ష్మి మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్స్, అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సురేష్ అండి. నేను ఈ మూవీలో హీరోగా చేస్తున్నాను. ముందుగా ఇంతవరకు స్టేజ్పై ఉన్న రామకృష్ణ గౌడ్ సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి అండ్ బుల్లెట్ రవి సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ మేడం భూలక్ష్మి మేడం గారికి అండ్ డైరెక్టర్
మా ప్రసాద్ సార్ గారికి అండ్ నా తోటి ఆర్టిస్టులకి, ప్రింట్ మీడియా అండ్ ఆల్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. యాక్చువల్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినారు మా డైరెక్టర్ గారు. దానికి తోడు ప్రోత్సాహంగా ముందుకు కదిలిచ్చినారు మా ప్రొడ్యూసర్ మేడం గారు. సో ముందుగా వీళ్ళిద్దరికి, మేడం అండ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. తర్వాత ఈ మూవీ అన్ని మూవీస్ లాగానే ఒక చిన్న మూవీ లాగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలనేసి కోరుకుంటూ ఉంటున్నాము. దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేను ప్రతి పాయింట్ ఆల్రెడీ విని నాకు చాలా బాగా నచ్చి నేను చేయాలి అనేసి ఒక తాపత్రయంతో చేద్దాం అనుకుంటాము. అదేవిధంగా నా తోటి ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ చేయగలరు అనేసి ఒక నమ్మకంతో మూవీ ఒక పెద్ద హిట్ అవ్వాలనేసి కోరుకుంటూ ఉన్నాము. అండ్ దీంతో పాటుగా ఆల్ టీమ్ మెంబర్స్, కో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ కానీ మంచి సహకారంతో ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మైకేల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియాకి, మిగతా స్టేజ్ వాళ్ళకి, నా ఆర్టిస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ ఎవ్రీ. Namaste, myself Amrita Haldar. First of all, I want to thanks to my director, producer ma'am and one of my friend Venkat. They are giving me the chance, big chance कि तेलुगु इंडस्ट्री में मुझे एंटर करने के लिए. तो this is my first movie in Telugu industry. तो really I am very glad to all कि सबने मुझे इतना अच्छा एक चांस दिया. सो रियली थैंक्स टू ऑल. थैंक यू जी. मेरा नाम है पूजा पोदार. सबसे पहले तो हमारे प्रोड्यूसर मैम भूलक्ष्मी मैम एंड डायरेक्टर प्रसाद, मिस्टर प्रसाद जी, उनको सबसे पहले तो मैं थैंक यू बोलूँगी. मैं उन्होंने मुझे इस मूवी में चांस दिया. और ये मेरी सेकंड मूवी है साउथ की. तो मैं बहुत हैप्पी हूँ कि मैं इन लोगों के साथ काम कर रही हूँ और मैं अपना अच्छा परफॉर्म दूँगी. थैंक यू. Hello everyone, this is Uday Kiran, music composer. మన సినిమా ఇది నాది మూవీ అన్నపూర్ణలో ఓపెనింగ్ అనేది ఫస్ట్ ఒక అచీవ్మెంట్ ఇది. సో అంటే మేము ఆ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే అది అచీవ్మెంట్ అని చెప్పుకుంటా. సో మూవీ విషయం వచ్చేసి ఈ సినిమా కంప్లీట్ హర్రర్ అండి. మొత్తం ఇట్స్ బేస్డ్ ఆన్ విఎఫ్ఎక్స్తో బేస్ అయి ఉంటుంది. ఇట్స్ లైక్ స్టోరీ గురించి ఇప్పుడు మనం ఏమి మాట్లాడుకోలేము. ప్రీ రిలీజ్ ఎలాగో సూన్ వస్తుంది. ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే డైరెక్షన్ బిఎల్ ప్రసాద్, మా డాడ్. యాక్చువల్లీ డాడీతో ఇప్పుడు ఇది రెండో మూవీ నాది. ప్లానింగ్ అని ఫస్ట్ మూవీ చేశాను అండ్ మన సెకండ్ మూవీ కన్నా ఇప్పుడు నా లిస్ట్లో ఇది 5th మూవీ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఛాన్స్ వచ్చి 5th మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మన ప్రొడ్యూసర్, ఎస్పెషలీ ఉమెన్. సో భూలక్ష్మి గారికి థ్యాంక్స్ లాట్ సో మచ్ హార్ట్ఫుల్లీ. ఇప్పుడు మన మూవీ గురించి మాట్లాడకుండా వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పటివరకు వెయిట్ చేసి దే ఆర్ లైక్ మేబీ సమ్ ఇరిటేటెడ్ కూడా ఉంటారు పీపుల్. సో వెయిట్ చేసి పేషెన్స్గా మేము చెప్పేది విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని. మనం మూవీలో క్యాస్టింగ్ ఇంట్రడ్యూసింగ్ చేస్తున్నాం యాక్చువల్లీ మన మైకల్ గారిని. మైకల్ అండ్ హీరోయిన్స్ అమృత అండ్ పూజ. దే ఆర్ అంటే ఇప్పుడు సౌత్లో కూడా ఫస్ట్ మూవీ అని చెప్పారు కదా. అండ్ సురేష్ గారు కూడా సెకండ్ లీడ్గా చేస్తున్నారు. సో ఈ మూవీకి మ్యూజిక్ ఇంకా నేనే చేస్తున్నాను. సో ఈ మూవీలో సాంగ్స్ ఏమి ఉండవు. ఒక సాంగ్ ఉంటుంది, ఇట్స్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్. ఆ సాంగ్ కూడా ఏదంటే దానికి ఒక సపరేట్ కల్చరల్ సాంగ్ అనమాట, ట్రెడిషన్. మన బంజారాకి కల్చర్ది ఉంటుంది కదా. సో ఇక్కడ ఎంతమంది బంజారాస్ ఉన్నారు? కెన్ ఐ నో ఎనీవన్? రేజ్ హ్యాండ్. మేము బంజారాస్ యాక్చువల్లీ. సో ఈ మూవీలో మోస్ట్లీ 30%
లాంగ్వేజ్ బంజారా లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో సాంగ్ వచ్చేసి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాము, ఈ ప్రాసెస్లో ఉంది. మన సింగర్ మంగ్లీ గారిని నేను అనుకుంటున్నాం, వీఆర్ డిస్కసింగ్ చేస్తున్నాము. సో డేట్స్ కోసం వచ్చేసి సాంగ్లో ఒక సాంగ్ ఇప్పుడు మంగ్లీ గారితో రిలీజ్ చేసి అప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో దిస్ పోస్టర్స్ ఆల్సో జస్ట్ ఫర్ తాత్కాల్ అనుకోండి. వీ గానా రిలీజ్ పోస్టర్ రిలీజ్ కూడా, అఫీషియల్ పోస్టర్ రిలీజ్ కూడా చేస్తాం సూన్. సో ఇంకా చెప్పుకోవడానికి ఏంటంటే మేము కంపల్సరీగా ఈ మూవీతో ఆడియన్స్ని భయపడిస్తామని ఆ మషీర్ చెప్తాను. సో బికాస్ ఆఫ్ హర్రర్ కంటెంట్ కదా. అండ్ థ్యాంక్ యూ లాట్. ఇంకా మనం ప్రెస్ మీట్లో మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.